విజయదశమి మన సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన పండుగల్లో ఒకటి విజయదశమి. పేరులోనే ఉంది విజయం. ఈ రోజున మీరు ఏ పని మొదలుపెట్టినా అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విజయం తథ్యం అని మన పెద్దలు నమ్ముతారు. కానీ ఈ పండుగను కేవలం ఒక్క కారణం చేత కాదు, 3 అద్భుతమైన చారిత్రక విజయాల జ్ఞాపకార్థంగా జరుపుకుంటున్నాం. ఈరోజు చెడుపై మంచి సాధించిన ఆ 3 గొప్ప విజయగాథలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. నంబర్ 1, శక్తి విజయం. విజయదశమికి సంబంధించిన మొట్టమొదటి ముఖ్యమైన కథ అమ్మవారి శక్తికి సంబంధించింది. మహిషాసురుడు అనే రాక్షసుడు తన క్రూరత్వంతో భూలోకాన్నే కాదు దేవలోకాన్ని కూడా గడగడలాడించాడు. దేవతలు అంతా కలిసి త్రిమూర్తులను వేడుకోగా వారి శక్తి నుండి దుర్గాదేవి ఉద్భవించింది. అమ్మవారు 9 రాత్రులు 10 పగళ్ళు అంటే నవరాత్రులు ఆ రాక్షసుడితో భీకరంగా యుద్ధం చేసింది. చివరికి 10వ రోజున అంటే విజయదశమి రోజున అమ్మవారు ఆ దుష్ట మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించారు. అందుకే ఈ రోజును శక్తి ఆరాధనకు పరాకాష్ఠగా జరుపుకుంటాం. అపరాజిత దేవిగా ఈరోజు అమ్మవారిని పూజిస్తే మనకు కూడా జీవితంలో ఎప్పుడూ ఓటమి ఉండదని నమ్మకం. 2, ధర్మం విజయం. విజయదశమికి ఉన్న మరో ముఖ్యమైన గాథ మనందరికీ తెలిసిన రామాయణంలోనిది. దశరథ పుత్రుడు శ్రీరాముడు లోకకంటకుడైన లంకాధిపతి రావణుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టి సీతమ్మను తిరిగి తీసుకొచ్చిన రోజు కూడా ఇదే. రావణుడి 10 తలలు అహంకారం, కోపం, దురాశ వంటి 10 రకాల చెడు లక్షణాలకు ప్రతీకగా భావిస్తారు. రాముడు రావణుడిని జయించడం అంటే ధర్మం ఎప్పుడూ అధర్మాన్ని జయిస్తుందని లోకానికి చాటి చెప్పడం. అందుకే ఉత్తర భారతదేశంలో ఈరోజు రావణుడి భారీ దిష్టిబొమ్మలను దహనం చేసి. నంబర్ 3, సహనం విజయం. మహాభారతంలోని మరో ముఖ్యమైన విజయం కూడా ఈ రోజునే జరిగింది. కౌరవుల చేతిలో మాయజోదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. వారు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ శక్తివంతమైన ఆయుధాలను ఒక జమ్మి చెట్టుపై దాచి ఉంచారు. 1 సంవత్సరం పాటు ఎవరికీ తెలియకుండా జీవించిన తరువాత విజయదశమి రోజునే ఆ ఆయుధాలను తిరిగి తీసుకున్నారు. ఆయుధాలు తిరిగి పొందడం ద్వారా వారు తమ శక్తిని, ధైర్యాన్ని తిరిగి పొంది ఆ తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయం సాధించారు. అందుకే ఈ రోజున జమ్మి చెట్టుకి పూజ చేసి ఆయుధ పూజ చేయడం మన ఆనవాయితీగా ఉంది. మన జీవితంలో కష్టాల తర్వాత సహనం గెలుస్తుందనే సందేశాన్ని ఇది ఇస్తుంది. విజయదశమి అనేది కేవలం ఒక పండుగ కాదు, ఇది శక్తికి విజయం, ధర్మానికి విజయం, సహనానికి విజయం. ఈ మూడింటిని ఏకకాలంలో స్మరించుకునే మహోత్తరమైన రోజు ఈరోజు. అందుకే ఈరోజు అపజయమే లేని రోజుగా పరిగణించబడుతుంది. ఈ శుభగడియలో మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా విజయాన్ని అందుకుంటారని మన పెద్దల నమ్మకం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మన ఛానల్ తరపున విజయదశమి శుభాకాంక్షలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.